తెలంగాణలో నిఘా వ్యవస్థ లేదా ఫోన్ ట్యాపింగ్ నడుస్తలేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయటం లేదా అని ఆయన నిలదీశారు. ట్యాపింగ్ నిజమైతే అధికారులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదని అడిగారు. ఇప్పుడు డీజీపీ కూడా అప్పుడు అధికారిగా ఉన్నారని గుర్తు చేశారు. ఆయనకు కూడా నిఘా వ్యవస్థ గురించి అన్నీ తెలుసని చెప్పారు. నిఘా వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ముఖ్యమంత్రికి అధికారులు చెప్పరని కేటీఆర్ అన్నారు. గూఢచారి వ్యవస్థ తొలి ప్రధాని నెహ్రూ నుంచి నేటి దాకా ఉందని ఆయన గుర్తు చేశారు. శాంతి భద్రతలు, రాష్ట్ర రక్షణ కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ చేసిన కేటీఆర్ పలు అంశాలపై ఆయన స్పందించారు. అటెన్షన్ డైవర్షన్తో ఎన్ని రోజులు కాలం వెల్లదీస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇన్ని రోజులు సిట్ విచారణ కేసుల పేరుతో సాధించిందేంటని ప్రశ్నించారు. కనీసం ఒక్కదాంట్లో అయినా నిజం తెలిసిందా అని అడిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పుడు అసలు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ లేదా అని డీజీపీ ఆన్సర్ చెప్పాలి అని చెప్పి కేటీఆర్ డైరెక్ట్ గా సూటి ప్రశ్న వేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఏదైతే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన కేటీఆర్ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. అందులో ముఖ్యమంత్రికి కృష్ణా నది ఎక్కడ ఉందో తెలియదు, బాక్రానంగర్ కూడా ఏ రాష్ట్రంలో ఉందని తెలియని ముఖ్యమంత్రి ఒక రేవంత్ రెడ్డిగా ఉన్నారనుకుంటారా తాను చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి అడ్డుకున్న వ్యక్తి ఇవాళ నీటిపారుదల శాఖ సలహాదారుగా ఉన్నారు. ఇందులో నీటిపారుదల శాఖ పైన కూడా చర్చ అంటున్నారు. అసలు దేని మీద చర్చ పెడుతున్నారో కూడా వాళ్ళకు ఒక అవగాహన అనేది కూడా లేదు. కేసీఆర్ వస్తున్నారని చర్చకు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. కౌశిక్ రెడ్డి కూడా పూర్తిగా ఆ సభలో స్పష్టంగా చెప్పారు. బేడిగడ్డను ఎవరో బాంబులు పెట్టి పేల్చారంటూ కూడా తాను చెప్పినటువంటి పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఎప్పుడూ లేని విధంగా సభా సాంప్రదాయాలన్నీ కూడా తుంగలో తొక్కి ఇవాళ మొదటి రోజు 0 వరకు మొదటిగానే తీసుకొచ్చారు. కొత్త సంవత్సరంలో సభ పెడితే గవర్నర్ ప్రసంగం కూడా పెట్టాల్సి వస్తుందని కూడా తాను చెప్పారు. అయితే ఉన్నటువంటి సభా సాంప్రదాయాలు పాటించకుండా ఇష్టాన రీతిన పూర్తిగా ఏదైతే సభను నడపడం పట్ల కావచ్చు, ఇటు 0 అవర్ నడపడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా తాను ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. జిహెచ్ఎంసీని కూడా 3గా విభజించేటువంటి కుట్ర కూడా కొనసాగుతుంది. 4th సిటీ చెప్తున్నారు. దాన్ని కూడా ఒక కార్పొరేషన్ గా ఏర్పాటు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందేమో అంటూ కూడా తాను సమాధానం అయితే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రికి ఏమాత్రం కూడా సమాచారం లేకపోవడం, ముఖ్యమంత్రి ఎవరిని కూడా సమాధానం అడగారంటూ కూడా తాను రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ వారు బ్రీఫ్ చేస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొత్త గూఢచారి వ్యవస్థ లేదా అంటూ కూడా తాను సమాచారం తీసుకోవట్లేదా అంటూ కూడా తాను మాట్లాడారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అవడం లేదా అవుతలేదని కూడా చెప్తారా అంటూ కూడా తాను చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కావడంతో 2వ తేదీకి సమావేశాలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత మీడియాతో కూడా తాను ఇష్టపూర్వకంగానే మాట్లాడినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే కిరణ్, ఇన్ని రోజులు విచారణ అని, సిట్ అని రకరకాలుగా నానా రకాలుగా కాలయాపన చేశారు. దాంతో అసలు సాధించింది ఏంటి రేవంత్ సర్కార్? అయితే ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన ఒకవైపు సిట్ విచారణ అంటూ, ఒకవైపు పోలీసుల విచారణ అంటూ ఇష్టానురీతిగా ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశం పైన తెరవేసుకొని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడింది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల నేతలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే ఉన్నటువంటి సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు అయితే మనకు వినిపిస్తా ఉన్నాయి. అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఇస్తున్నటువంటి ఏవైతే 6 గ్యారెంటీల అమలు కావచ్చు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడంతో వీటన్నిటిని కూడా తెర వెనుక మంత్రాంగం చేసే విధంగానే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తూ ఇన్ని రోజులు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీరును కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. తెలంగాణలో నిఘా వ్యవస్థ లేదా ఫోన్ ట్యాపింగ్ లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయటం లేదా అని నిలదీశారు. డీజీపీ దీనికి ఆన్సర్ ఇవ్వగలరా అని సూటిగా ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇన్ని రోజులు సిట్ అని లేదా చేశారు, దాంతో రేవంత్ సర్కార్ ఏం సాధించిందని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ప్రశ్నించారు.